అక్రమ నిర్మాణాలకు అక్రమమైనటువంటి పర్మిషన్లు ఇచ్చిరో సో వాళ్ళందరి ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా రంగనాథ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇగో నిమిషం కూడా కరెంటు పోవద్దంట, కానీ నిమిషానికి పోతుంది కరెంటు. మరి ఎట్లా? నిమిషం కూడా కరెంటు పోవద్దని మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, మా రేవంత్ అన్న చెప్తాడు. ఇక్కడ చూస్తేనేమో గ్రౌండ్లో చూస్తేనేమో గంటకో 10 నిమిషాలు, ఇంకా ఊర్లల్లో మరీ ఘోరంగా పోతూనే ఉంది. పోతుంది వస్తుంది. ఆ ఇన్వర్టర్లు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉండదు, కానీ ఆ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే ఇబ్బంది. ఎందుకు మేము మార్నింగ్ యూజ్ చేసేటప్పుడు కూడా 1,00,000 సార్లు కరెంటు పోయింది వచ్చింది. అంటే ఉదయం పూట పొద్దున పూటనే పొద్దునే ఇన్నిసార్లు కరెంటు పోతే మరి రోజంతా ఎంత పోతుంది? కరెంటు బిల్లు యూనిట్స్ ఏమైనా 200 యూనిట్స్ ఉచితంగా ఇస్తున్నామంటున్నారు. కానీ ఇప్పుడు మాదే చూడండి, ఆల్రెడీ నేను స్పెషల్ కంటెంట్ దీని మీద చేయడం జరిగింది. లాస్ట్ మంత్ కరెంట్ ఎంత కాల్చినామో ఈ మంత్ కూడా అంతే కాలుస్తున్నాం. ప్రతిసారి ఎక్కువ కాదు తక్కువ కాదు, కానీ బిల్లు మాత్రం పెరుగుకుంటూ వస్తుంది. ఇది ఎక్కడ న్యాయమరా అంటే ఒకటి సమాధానం చెప్పడు. ఆ 200 యూనిట్లు తీసుకొచ్చి కమర్షియల్ చిన్నపాటి కంపెనీలు లేకపోతే కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీల నెత్తి మీద కుదిబండలాగా యూనిట్స్ ఎట్లా పడితే అట్లా మాకు పెంచుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం ద్వారా అంటే మళ్ళీ ఒకటి సపోర్ట్ చేయడు. ఇక్కడ పోతే కరెంటు పోతుంది, గోండెల్లా గుబులు కూడా పట్టుకుంటుంది, కరెంటు బిల్లు కూడా విపరీతంగా పెంచుతున్నారు. ఏమనంటే మాకేం తెలుసు అంటారు. సో మరి వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి. నిమిషం కూడా కరెంటు పోవద్దు. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. సరఫరాలో అంతరాయాలు ఉండద్దు, రాష్ట్రం బిజినెస్ హబ్ కాబోతోంది, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులోకి ఉండాలి, ఖాళీ భూముల్లో సోలార్ ప్లాంట్లు, రైతులకు ఫ్రీగా సౌర పంపులు ఇవ్వాలి. విద్యుత్తుపై సమీక్షలో ముఖ్యమంత్రి, వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్ విరాళాలు ఇవ్వండి, సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అందరు విరాళాలు ఇస్తుండు, ముఖ్యమంత్రి ఏడా విరాళం? ఇప్పుడు నేనేమంటున్నా, అందరు విరాళాలు ఇస్తారు, మరి ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలి కదా, ఆయన ఆస్తులకు వెళ్ళి ఎంతో కొంత విరాళం చేయాలి కదా. నా తరపున, నా కుటుంబ సభ్యుల తరపున ఇప్పుడు మొత్తం ఎట్లాగో దోచుకుంటున్నారు. నేను ఏమంటున్నా అంటే వెనకాల మొత్తం సెటిల్మెంట్లే, వెనక అది ఎవరు ఏంది ఏ కలెక్టర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది మీరు గుండెల మీద చేసుకొని రాత్రిపూట నిద్రపోతారు కదా, ప్రశాంతంగా ఆలోచించండి. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ విషయం మీద బాధపడుతూ ఉన్నారు. ఏం చేయలేనటువంటి పరిస్థితి. తెలంగాణ నలుమూలల సెటిల్మెంట్లు చేస్తారు కదా, దాంట్లోకి వెళ్ళి ఒక 30% ఫండింగ్ అన్న ఈ వరద బాధితులకు ఇస్తే చేసిన పాపాలు కొద్దిగానే తగ్గుతాయి. నేనేమంటున్నా, చేసిన పాపాలు కొద్దిగానే తగ్గుతాయి. కాబట్టి అనుముల రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు, ప్రియమైనటువంటి అన్నగారికి నేను చెప్పేది ఏంటంటే, మీ పర్సనల్ నిధుల నుంచి కూడా కొద్దిగా మీరు డొనేట్ చేస్తే అందరు ఇస్తారు, ఇచ్చేటోళ్ళు ఇస్తారు, అవన్నీ కూడా సర్వసాధారణం. ఇంకా టాలీవుడ్ ఇంకా ముందరకు వస్తలేదు విరాళాలు ఇవ్వడానికి. సో హీరోయిన్లు అయితే అసలే చప్పుడు చేస్తలేరు. నేను అనేది ఏంటంటే, మరి ముఖ్యమంత్రిగా ఇంతమంది ఇస్తున్నప్పుడు మరి మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్ ఎంత ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి సపరేట్గా ఎంత ఇస్తున్నారు? ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి, మీ బ్రదర్స్ మీ వెనకాల తిరుగుతూ ఉన్నారు కదా, మరి మీ బ్రదర్స్ బాధ్యత ఎంత? కేవలం తెలంగాణ సొమ్ము కాజేసే పనులనే ఉన్నారా? మరి ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళి 30% షేరు, 30% ఫండింగు, 30% కేర్ అన్న రాష్ట్ర ప్రజల మీద ఉంటే కొద్దో గొప్ప పాపాలు తగ్గుతాయి కదా అని మా అభిప్రాయం. అట్లాగే మా బాపు కేసీఆర్ గారు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల జీతం ఇస్తారట. నేను ఒకటే అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద డబ్బున్న పార్టీ ఏమైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. గల్లీలో ఉన్నటువంటి చిన్న పోరగాడు, ఎల్కేజీ పోరగాడు అడిగిన ఆ విషయం చెప్తాడు. భారతదేశం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉంది బీజేపీ కాబట్టి ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉంది. దట్టు అది బీజేపీ అనేది నేషనల్ పార్టీ. కానీ దేశంలోనే అత్యంత డబ్బులు ఉన్నటువంటి రెండవ పార్టీ ఏదైనా ఉంది
దట్టు పార్టీ ప్రాంతీయ పార్టీ అంటే అది బీఆర్ఎస్. అంతగనం సంపాదించారు. అంతగనం సంపాదించినటువంటి పార్టీ, 1000 కోట్లు ఫండింగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? తిప్పి తిప్పి కొడితే బీఆర్ఎస్లో కొంతమందే ఉన్నారు. మా అంటే జీతం ఎంత ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి? 2 లక్షలో 3 లక్షలో ఉంటుంది. ఆ తిప్పి తిప్పి కొడితే 2 కోట్లు కాదు, 2 కోట్లు కూడా కాదు తిప్పి తిప్పి కొడితే. అంటే తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది 2 కోట్ల. మీ పార్టీ ఫండ్లోనేమో 1000 కోట్లు ఉంటుంది. మీరు ఇచ్చే పైసలేమో 2 కోట్లు డొనేషన్ అంటారు, నెల జీతం త్యాగం చేస్తున్నామంటారు. ఏమెట్టుకండి మరి? ఆ 2 కోట్లు ఎవరి కోసం ఇస్తున్నారండి? ప్రతిపక్ష పాత్రగా నిజంగానే మీ దగ్గర డబ్బులు లేవంటే మేము అడగం, కానీ మీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయల ఫండ్ ఉంది. సో మీ పార్టీ తరఫున చెక్ రాసి ఇవ్వండి, డొనేట్ చేయండి. పుణ్యం పురుషార్థం 2 వస్తుంది, పాప పక్షాల జరుగుతుంది. కొంచెమన్నా అన్నదానం చేస్తే అన్నీ కూడా కలిసి వస్తాయి. మీ పార్టీ ఎమ్మెల్యేల తరఫున ఇచ్చేది ఇస్తారు, కానీ పార్టీ తరఫున ఏమిస్తారు? బహుశా మరి పార్టీ తరఫున ఇవ్వాల్సి వస్తుందనా? కేటీఆర్ గారు అమెరికాకి వెళ్ళిపోయింది ఈ టైంలో అంతే అనుకుంటారు. ఆల్రెడీ పుకారు లేపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా, కేటీఆర్ అమెరికాలో పోయి దాక్కున్నాడు, ఏడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి. మరి ఈ పుకార్లకి ఇవన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలి? పార్టీ తరఫున కొద్దో గొప్ప ఫండింగ్ ఇవ్వండి. ఎస్, ప్రతిపక్ష పాత్రగా మేము ఉన్నామని చెప్పి నిరూపించుకోండి. అట్లాగే బీజేపీ కూడా కొద్దో గొప్ప బీజేపీ పార్టీ తరఫున, ఎందుకంటే నేషనల్ పార్టీ బీజేపీ కాబట్టి వరదలు వచ్చినప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వ హోదాలో ఆదుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి కూడా ఉంది. కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ నిధులు అడుగుతలేను, బీజేపీ పార్టీ తరఫున ఎంత డొనేట్ చేస్తున్నారు, బీజేపీ పార్టీ తరఫున వరదలలో మునిగిపోయిన వాళ్ళకి ఎంత చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది నేను అడుగుతా ఉన్నా. దయచేసి కిషన్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు, మరి కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సో బీజేపీ తరఫున మీరు ఇంత అమౌంట్ అనేది డొనేట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు సంపాదించుకొని బ్లాక్మెయిల్ చేసో లేకపోతే ఏదో చేసో మా రేవంత్ అన్న కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అన్నదమ్ములందరూ బాగా ఎనికేసారు. సో ఆ పైసలకి వెళ్ళి కూడా ఒక 30% మీరు ఇస్తే మరి మీకు జగనన్న ఈ కర్మఫలం కొద్దిగా తగ్గుతుంది. ఏమంటే ఈ పాపం కొంచెం పోయి పుణ్యమన్న మూట కట్టుకుంటారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ గతంలో మీ అవినీతి ఎమ్మెల్యేలు చేసిన పాపాలు ఈ రకంగానన్నా ప్రక్షాళన అయితే మరి పట్టుమంటూ ఎంతమంది ఉన్నారండి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లు? ఇప్పుడు 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు ఒక నెల జీతం వేస్తే 2 కోట్ల రూపాయలు కూడా దాటవు. ఎంపీలు అసలు ఎవరు గెలవలే, ఉన్నది కొంతమంది రాజ్యసభ ఎంపీలు, వాళ్ళ జీతం కూడా అంతంత మాత్రమే. సో ఇవన్నీ నువ్వు ఎంత కలిపినా ఏం చేసినా 2 కోట్ల కంటే ఎక్కువ దాటదు. సో నేనేమంటున్నా, దేశంలోనే అతిపెద్ద డబ్బున్న పార్టీగా ఎదిగినటువంటి పార్టీ ప్రాంతీయ పార్టీ, మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. బీజేపీ తర్వాత డబ్బులు ఉన్నాయంటే అది బీఆర్ఎస్కి మాత్రమే. మరి ఇంత డబ్బున్న పార్టీ కేవలం మరి ఇంట్రెస్టే 500 కోట్లు వస్తాయని చెప్పి పార్టీ పీరియడ్లో మా బాపు కేసీఆర్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి అంత పెద్ద పార్టీ, అన్ని పైసలున్న పార్టీ మరి మీ దయా గుణాన్ని చాటుకోలేకపోతుందా? 2 కోట్లు కూడా దాటని మీ ఫండింగ్ మరి ఎవరి కోసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో దయచేసి ఎమ్మెల్యేలు ఇచ్చేది ఎమ్మెల్యే ఇస్తారు, కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంత ఇస్తున్నారు అనేది దయచేసి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మరి కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చినాక చెప్తారా లేకపోతే ట్విట్టర్లో ట్వీట్ చేస్తారా అనేది కేటీఆర్ గారి విజ్ఞతకే వదిలేస్తూ, మరి కేటీఆర్ గారు మీ పైన 1.25 లక్ష ట్రోల్స్ వస్తున్నాయి, పైసలు లేవు పారిపోయిండు అమెరికాకి, ఏడ వరదలలా చిక్కుకొని మళ్ళీ పైసలు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి పారిపోయిండు అని చెప్పి పుకారు లేపుతుండు. మరి వీళ్ళందరి మీద తప్పించుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఎంత ఇస్తుంది? మీ ఎమ్మెల్యేల ఫండ్ 2 కోట్లు దాటవు సార్, 2 కోట్ల లోపలనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇచ్చే ఫండ్ ఎంత ఇస్తుంది? అట్లాగే బీజేపీ ఎంత ఇస్తుంది? అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వేరు, పార్టీ వేరు. మరి పిసిసి అధ్యక్షులుగా కొత్తగా నియమితులైనటువంటి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మీ గాంధీ భవన్ తరఫున ఎంత డొనేట్ చేస్తున్నారో దయచేసి సమాధానం చెప్పాలి. మీరు పైసల పబ్లిక్ సొమ్ము తింటారు కదా, ఇటువంటి టైంలో కొద్ది గొప్ప దానం చేస్తే ఇక 30% కాదు పోనీ 20% చేసినా ఆడ